సో మరో ప్రశ్న, అంటే చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఎంతో కొంత రాణించారు. ఇప్పుడు అలా కాదు, ఇదంతా కార్పొరేట్ అయిపోయింది. చాలా మార్పులు కూడా వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం, ఏజెంట్ల గురించి కూడా కొత్త కొత్త రకాల ఏజెంట్లు కూడా వస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలోనే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో దీని ప్రభావం కూడా మార్కెట్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి కూడా మనం వింటున్నాం. ఎందుకంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారానో, కొంతమంది సెలబ్రిటీలో, మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఎక్స్పర్ట్స్ అనో చెప్పి రకరకాలుగా ఎవరికి ఏది తెలుస్తుంది సోషల్ మీడియాలో మాట్లాడేస్తూనే ఉన్నారు. పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలోకి నెట్టేశారు. సో అసలు మార్కెట్ మీద దీని ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది? ఫ్యూచర్ కూడా అంటే ఎవరు అవునన్నా కాదన్నా కానీ రేపంతా ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ మీదే ఉంటుంది. సో కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా. జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రాజెక్ట్ని మనకు ప్రపోజ్ చేస్తున్నాడంటే బ్లైండ్గా నమ్మి మనం కొనకూడదండి. ఫస్ట్ అదే అంటున్నా సార్. అసలు ఫస్ట్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రియల్ ఎస్టేట్ రంగంలో రాబోతున్నాయి, డిజిటల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? డిజిటల్ ప్రతి కంపెనీ కూడా డిజిటల్ చేస్తున్నారండి. ఇప్పుడు ఒకప్పుడు డోర్ టు డోర్ చేసేవారు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదండి. అపార్ట్మెంట్కి మార్కెటింగ్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ అని అంటారు, బోర్డు పెడుతున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ మారిందండి. ట్రెండ్ మారింది. జనాలు ఇప్పుడు ఎక్కువగా ఫింగర్ టిప్స్లో చూస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కొనాలంటే వెంటనే గూగుల్ చేస్తే నాకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంతే కదండి. ఇప్పుడు ఆ గూగుల్ చేసిన యూట్యూబ్స్ కూడా వస్తాయి, ఈవెన్ ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ కూడా వచ్చేస్తాయి మనకి. సో ఎలాగ నమ్మాలి అంటే మనం బ్లైండ్గా దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదండి. ఫస్ట్ ఆ బిల్డర్ ప్రొఫైల్ చూడాలి. మనం బిల్డర్ ప్రొఫైల్ చూడాలి, వాళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశారో చూడాలి. చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చూడాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కడుతున్నాను అంటే ఆ బిల్డరు ఆ ల్యాండ్ని కొన్నారా ఇవన్నీ తెలుసుకోరండి. బేసిక్గా వెళ్తారు, ఫ్లాట్ చూసేస్తారు, మోడల్ ఫ్లాట్ ఉంటుంది, నచ్చుకొని చెక్ ఇచ్చి వచ్చేస్తారు. కానీ లీగాలిటీ అనేది 70% చూడరండి. నాకు తెలిసి మార్కెట్ ఇప్పుడు 60% మోడల్ ప్రాజెక్ట్ పెట్టేస్తారు, ఫ్లాట్ చూస్తున్నారు, చెక్ ఇచ్చి వచ్చి మార్కెట్ కంపెనీ దానికి ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ ఉంటారు అంటే అంత ట్రైన్డ్ అనమాట. వాళ్ళ మాట విని చెక్ ఇచ్చి వచ్చేస్తారు. కానీ లీగాలిటీగా బాగుందా లేదా, హైడ్రా ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఏ పర్మిషన్స్ ఉన్నాయి, హెచ్ఎండి ఉందా, రేరా ఉందా, ఎన్ని ఫ్లోర్స్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. అంతే కదండి. సో నా సజెషన్ ఏంటంటే ప్రాజెక్ట్ తీసుకునే ముందు చూడండి అసలు ఏ పర్మిషన్ ఉంది, ఎన్ని ఫ్లోర్స్ పర్మిషన్ ఉంది, అసలు ఈ మార్కెట్లో ప్రైస్ ఉందా లేదా, లీగాలిటీ ఈ ల్యాండ్ అట్లీస్ట్ 30-40 ఇయర్స్ హిస్టరీ ఉందా లేదా అనేది లీగాలిటీ మనం చూసుకోవాలి. ప్రైస్ డిసైడ్ చేసేది ఎవరు? మార్కెటేనండి. మార్కెటే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోకాపేట్ అనుకుందామండి. కోకాపేట్లో ఒక కేటగిరీ ఏ బిల్డరు 10,000కి అమ్ముతున్నాడండి. కేటగిరీ ఏ బిల్డర్స్ అంటే ఆ సపరేట్ సెగ్మెంట్ అండి. ఈ గాడ్రేజ్ కానీ, ప్రెస్టీజ్ కానీ, బ్రిగేడ్ కానీ, మై హోమ్ కానీ, అపర్ణ కానీ, వీళ్ళందరూ కేటగిరీ ఏ బిల్డర్స్లోకి వస్తారండి. సో వాళ్ళ ప్రైస్ అంతా ఒక మోర్ ఆర్ లెస్ 500 హియర్ ఆర్ దేర్ ఈక్వల్ ఉంటాయండి. అదే కేటగిరీ బి బిల్డర్ అనుకుందాం మనం. కేటగిరీ బి బిల్డర్కి కేటగిరీ ఏ బిల్డర్కి అట్లీస్ట్ 15% డిఫరెన్స్ ఉంటుందండి. 8,500కే వచ్చేస్తుంది కేటగిరీ బిల్డర్. సో మార్కెట్ విల్ డిసైడ్ ఆ సెగ్మెంట్ బట్టి, ఆ బిల్డర్ బట్టి రేట్ ఉంటుందండి. సో ఏంటి పరిస్థితి? ఇంకా ఇన్ని రోజులు ఇంకేలా మార్కెట్ కాస్త ముందుకు వెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టవచ్చు? ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయిందండి. హానెస్ట్లీ దాదాపుగా స్టార్ట్ అయింది అంటున్నారు కదా సార్. దేని బేస్ చేసుకుని చెప్తున్నారు? రిజిస్ట్రేషన్ బేస్ చేసి చెప్తున్నారు. ఎంత అవుతుంది రిజిస్ట్రేషన్? బేసిక్గా ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎవ్రీ మంత్ ఎలాగ రిజిస్ట్రేషన్స్ అయ్యో 30% ఇంక్రీజ్ అయిందండి. ఏది లాస్ట్ మంత్? ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మంత్లీ 100 రిజిస్ట్రేషన్స్ అయితే ఈరోజు ఈ మంత్కి 130 అవుతున్నాయండి రిజిస్ట్రేషన్స్. అంటే మార్కెట్ గ్రో అయినట్టు. జనాలు ముందుకు వచ్చారు. ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? అసలు ఎటువంటి ప్రాపర్టీ కొనాలి, ఎటువంటి కొనకూడదు, ఈ హైడ్రాలో ఏమేమి వస్తున్నాయి, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేదు. సంబంధం లేదండి. హైదరాబాద్ మార్కెట్ ఎప్పటికీ అసలు గవర్నమెంట్తో సంబంధం లేకుండా అంతే. యువర్ రైట్. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఒక 10-20% ఉంటుందండి. 80% సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవైలబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. సో డిస్కస్ చేసే టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అడ్వైస్ కానీ మీరు తీసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్.
నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియా పేజెస్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నాకు ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ నా పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, దాంట్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. వన్స్ అగైన్ నా మొబైల్ నెంబర్ 9581011143. నమస్తే అండి.